ప్రియమైనటువంటి లేఖన స్వరం కార్యక్రమాన్ని మీ ఆధ్యాత్మిక జీవితాల కొరకు ఆశీర్వాదకరంగా మీ ముందుకి తేవడానికి ప్రభువారు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభువారిని స్తుతిస్తూ ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తూ ఉన్నటువంటి మా ప్రియ శ్రోతలందరికీ యేసు ప్రభువారి అత్యున్నతమైనటువంటి ప్రేమను బట్టి ప్రత్యేక శుభవందనాలు దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక విశిష్టమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. సామాన్యంగా క్రైస్తవ జీవితంలో బాగా వాక్యం ఎరిగినటువంటి వారి జీవితంలోనే మేలు జరిగినప్పుడు, సంతోషకరమైనటువంటి స్థితి మన జీవితంలో మనం అనుభవించినప్పుడు, సంతోషించినంతగా ఏదైనా కష్టం మన జీవితంలో వాటిల్లితే, అనుకోని ఉపద్రవం ఏదైనా మన జీవితంలో ఆమోదించబడితే దాన్ని మనం ఎంతమాత్రం పాజిటివ్గా తీసుకోం, అనుకూలంగా స్వీకరించలేం. కానీ దేవుని యొక్క ఉద్దేశ సంకల్పాన్ని బట్టి దేవుని యొక్క వాక్య వెలుగులో ఈరోజు ఒక శ్రేష్టమైన ఉద్దేశాన్ని మీ ఎదుటికి తేవాలని ఆశపడుతూ ఉన్నాను. సుఖంగా జీవించాలని యోచించినటువంటి దేవుడు కొన్ని సందర్భాల్లో, కొన్ని జీవితాల్లో దుఃఖాన్ని అనుమతిస్తాడు. సుఖాన్ని అనుమతించినప్పుడు అనుభవించడానికి చాలా సంతోషిస్తాం, కానీ అదే సమయంలో దుఃఖాన్ని అనుభవించడానికి వాపోతాం. అసలు దేవునితో మనకున్నటువంటి లింక్ కట్ అయిపోయిందేమని కూడా ఆలోచన చేస్తాం. దేవుని యొక్క వాక్యం చాలా స్పెసిఫిక్గా మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని వాక్యంలో మనం పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారు చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కబరుచును. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. తాను చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలిసి కొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. మరొక్కసారి వచ్చిన భాగాల్లో ఈరోజు మీ ఎదుటికి తేబోయేటువంటి కీవర్డ్స్ మరలా చదువుతున్నాను. 13వ వచనంలో దేవుని క్రియలను ధ్యానించుము అన్నాడు. మానవ జాతి పట్ల దేవుడు ఏ విషయాలను, ఏ క్రియలను నిర్దేశించి జరిగిస్తున్నారో వాటిని ధ్యానించవలసినటువంటి అవసరత మన ఎదుటి ఉంది అని ఈ మాట తెలియజేస్తుంది. 14వ వచనం చివరిలోకి వచ్చేపాటికి దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. సుఖాన్ని ఇస్తే దేవుడా నాకెందుకు సుఖాన్ని ఇచ్చావని అడగలేం, కానీ దుఃఖాన్ని అనుమతించినప్పుడు మాత్రం ఎందుకో దేవుడు నా జీవితంలో ఎంత మాత్రపు కూడా ముగింపు లేనటువంటి దుఃఖపు అనుభవాన్ని అనుమతించాడు అని చెప్పి వాపోతూ ఉంటాం. స్ట్రైట్గా చెప్పాలంటే మనం దుఃఖపడడం ఇష్టం లేక, వేదన అనుభవించడం ఇష్టం లేక, ఎంత మాత్రము నరక శిక్షకు పాత్రులుగా కావడం ఇష్టం లేక ప్రయాసపడేటువంటి జీవితాన్ని ఇష్టపడని దేవుడు తన యొక్క జనితైక కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు బలిగా అర్పణముగా అర్పించినటువంటి దేవుడు కేవలం మన దుఃఖాన్ని, మన కన్నీటిని తీసివేయాలని తన కుమారుణ్ణి లోకానికి యజ్ఞ పశువు అర్పించిన దేవుడు మరి మన జీవితంలో దుఃఖాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రార్థన చేసుకుని వాక్యపు వెలుగులో ధ్యానించుదాం. దయచేసి తలలు వంచండి, ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభు. మీరు ప్రేమించి మీ వాక్యాన్ని మీ బిడ్డలతో కూడా ధ్యానించడానికి మీ పరిశుద్ధాత్మ నడిపింపును మరొకసారి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వాక్యములో నుండి అనేక విశిష్టమైన సంగతులు మాకు బోధించండి. మా బోధకుడవై, మా కాపరివై మమ్మల్ని నడిపించండి. వాక్యానుసారముగా జీవించడానికి, ఆధ్యాత్మిక మాలో పెళ్ళుపుకడానికి మమ్మలను ఆయత్తపరచుమని, కృపకు యోగ్యమైన పాత్రలుగా బలపరచుమని, ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డ హృదయంలో ఎంతో కాలంగా ఉంటున్నటువంటి ఈ ప్రశ్న, దేవుడు మా జీవితంలో దుఃఖాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడు అనేటువంటి ప్రశ్నకు ఒక చక్కటి సమాధానం, ఆదరణతో కూడినటువంటి సమాధానం మీ వాక్యములో నుంచి మాకు అందించమని, నిలవబడిన మీ దాసుని మీరే మరుగు చేసి మిమ్మలను మీరు తేటపరుచుకొనమని, మీ మహిమార్థమై ఈ కార్యక్రమాన్ని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి విశ్వాసముంచి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి వాక్యాన్ని అత్యంత ఆసక్తితో తిలకిస్తూ ఉన్నటువంటి ప్రియ శ్రోతలకు, ఎవరి జీవితంలో అయితే దుఃఖం ఉందో, ఎవరి జీవితంలో శ్రమ ఉందో, ఎవరి జీవితంలో వేదన ఉందో, ఎవరి జీవితంలో కష్టాలు కన్నీరు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ
నీ జీవితంలో కన్నీరు రావడం దేవుని చిత్తం కాదు అని వాక్యం ఎరుగని వారు చెప్పేటువంటి మాటలు నేను చెప్పాలనుకోవడం లేదు. నీ జీవితంలో నీవు దుఃఖాన్ని అనుమతించడం దేవుని చిత్తం కాదు అని నేను చెప్పబోవడం లేదు. కానీ అఫ్ కోర్స్ యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించినటువంటి అనేక భక్తుల జీవితాల్లో కష్టాలు, కన్నీరు, వేదన, శోధన, ఉపద్రవం, ఉపవాసములు, జాగరణములు, ఆకలి దప్పులు, చలి, దిగంబరత్వం, ఎన్నో రకాలైనటువంటి ఈతి బాధలు వారు అనుభవించారు. రంపాలతో కొయ్యబడ్డారు, శిరచ్ఛేదనం చేయబడ్డారు. దేవుని వాక్యము నిమిత్తమై శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను నేను సూచితిని అని యోహాను భక్తుడు పలికినటువంటి మాట బహుస్పష్టంగా ప్రకటన గ్రంథంలో మనం చూడొచ్చు. దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభువు వారికి అత్యంత ఇష్టలుగా, ప్రీతిపాత్రులుగా జీవించాలనే ఆశ కలిగినటువంటి ఏ క్రైస్తవ జీవితంలోనైనా సుఖ సంతోషాలతో జీవించడం అనేటువంటిది బైబిల్ సమర్థించేటువంటి సత్యం కాదు. బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటంటే, సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించువాడు హింస పొందును. ఈ వాక్యాన్ని గనక మన జీవితంలో మనం స్థిరంగా ఉంచగలిగితే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవలసిన అవసరం లేదు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవలసిన అవసరం లేదు. ఇది అర్థం కాక చాలా మంది దేవుని సేవకులు సహా దుఃఖం వస్తే దేవుని చిత్తం కాదని, శ్రమ వస్తే దేవుని చిత్తం కాదని, కన్నీరు వస్తే దేవుని చిత్తం కాదని, ఆనందంగా జీవించడమే దేవుని చిత్తమని వీరు బోధించేది ఇలాగే ఉంటుంది. వినేటువంటి క్రైస్తవ ప్రజ కూడా ఏమాత్రపు కష్టాన్ని, రవంత శోధన, రవంత కన్నీరు దేవుని ఎరిగిన వారిగా వారి జీవితంలో వాటిని ఆస్వాదించడానికి ఇష్టపడలేదు. లేఖన కాంతిలో దేవుని యొక్క వాక్యపు వెలుగులో గనక మనం చూస్తే చదువుకున్నటువంటి వాక్య భాగం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగ వ్రాయబడింది, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. గమనిస్తున్నారు కదూ? దేవుడు మన జీవితంలో సుఖాన్ని ఇచ్చాడు అంటే ఆశ్చర్యం లేదు. దేవుడు మనల్ని సంతోషభరితులుగా చేయాలనుకుంటున్నాడు అంటే ఆశ్చర్యం లేదు. కానీ చిక్కెక్కడ వస్తుందంటే, సుఖాన్నే కాదు దేవుడు దుఃఖాన్ని కూడా అనుమతిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇంతకు మునుపు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇక ముందు కూడా ఇదే విషయాన్ని చెప్తా ఉంటాను. యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించి ఆయన చిత్తానుసారంగా జీవించాలనుకునేటువంటి ఏ క్రైస్తవ జీవితం కూడా విరిపాన్పు కాదు, వడ్డించబడిన విస్తర కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువుని కలిగి జీవించాలనేటువంటి అడుగు మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే వేసామో ఆ క్షణమే సాతానుడికి మనకి కోల్డ్ వార్ మొదలైనట్టే. యోహాను సువార్త 16:33లో వ్రాయబడింది, నేను లోకమును జయించి ఉన్నాను. యేసు ప్రభు వారు చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, లోకం వలన మీకు శ్రమ కలుగును, నన్ను పోలి మీరు నడవండి అని చెప్పకనే వాక్యం చెప్తుంది. లోకం మనకు మనుగడకు యోగ్యమైనది కాదు. ఈ లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అన్నాడు. దేవుని పిల్లలు లోకంలో ఎలాగ జీవించగలరు? నిత్యమైన ఉనికి పట్టు మనకు వేరేగా ఉంది. ప్రస్తుత దినాల్లో ఈ లోకమందు కష్టాలు, కన్నీళ్లు, యాతన, శోధన ఉన్నప్పటికీ దేవుని యొక్క పరిపూర్ణ ఆదరణ, ఆయన దక్షిణ హస్త బాహుళ్యత మనకు తోడుంటుంది అనే సత్యాన్ని దేవుని సేవకునిగా నేను వాక్యానిస్తూ ఉన్నాను. సుఖమును దుఃఖమును దేవుడు జతపరిచాడట. దేవుని బిడ్డగా మనం ఏం కోరుకుంటామంటే, దేవుడు సుఖాన్ని మాత్రమే ఇస్తాడు, దుఃఖం వస్తే అది సాతానుడి వల్ల వచ్చిందని అన్యాయంగా పాపం సాతానుడి మీదకి వెళ్ళిపోతూ ఉంటాం. కావచ్చు అన్ని జీవితాల్లో వచ్చేటువంటి దుఃఖం ఒకవేళ సాతానుడి వల్లే వస్తుందని అనుకున్నా, ఖచ్చితంగా గమనించాల్సిన సత్యం ఏంటంటే, యోబు జీవితంలో వచ్చిన శోధన, యోబు జీవితంలో వచ్చినటువంటి దుఃఖం కలిగించింది సాతానుడే కావచ్చు, కానీ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద ఆల్మైటీ లార్డ్ ఏది కూడా దేవుని యొక్క అనుమతి లేదే వాడు మన తల వెంట్రుకనైనా నశింపజేయడానికి వాడికి శక్తి లేదు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క అనుమతితోటే వాడు యోబును శోధించినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. దాని అర్థం ఏంటంటే, సుఖాన్ని మాత్రమే కాదు దేవుడు మన జీవితంలో దుఃఖాన్ని కూడా ఇస్తాడట. బైబిల్ అదే చెప్తుంది. దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు. మనకు కొంచెం డైజెస్ట్ అవ్వదు ఈ విషయం. సుఖం ఇస్తే, సంతోషం ఇస్తే, ఆదరణ ఇస్తే, ఆనందం ఇస్తే, ప్రేమ చూపిస్తే బాగుంటుంది. కానీ దుఃఖాన్ని అనుమతించడం ఏంటండి బాబు, దుఃఖాన్ని అనుమతిస్తే నశించిపోతాం కదా అని మీరు అంటారా? అందుకే 13వ వచనంలో ఇంకో మాట రాయబడింది, దేవుని క్రియలను ధ్యానించుము. మనకు ఏ విషయం తెలుసంటే, వాక్యాన్ని ధ్యానించడం మనకు తెలుసు. వాక్యాన్ని కదా, కీర్తనలో 1లో చెప్పాడు, పాపుల మార్గంలో నిలువక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక,
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనే అనుభవంలోనే మనం ఉన్నాం. ఏది? సత్క్రైస్తవులుగా జీవించేవారు. దేవుని వాక్యాన్ని వాక్యంగా ధ్యానించడం కాదు, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఏ క్రియలను అనుమతించాడో వాటిని కూడా ధ్యానించాల్సిన అవసరం ఉంది. విస్తరించి మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ సమయాభావాన్ని, పరిస్థితిని బట్టి తప్పనిసరిగా కుదించుకోవలసినటువంటి అవసరం కూడా ఏర్పడుతూ ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. 2వ వచనంలోకి వచ్చేసరికి భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను అన్నాడు. అర్థం కాదు. వాక్యం చదివే వారికి సామాన్యమైనటువంటి మానవుడు ఒక వస్తువును సృజిస్తే ఒక రూపం ఉంటుందే, భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు భూమిని నిరాకారముగా శూన్యముగా అసలు సృజించడమే అలాగ సృజించాడా, లేక ఆయన సృజించిన తర్వాత భూమి నిరాకారమైందా? ఎన్నో రకాలైన ప్రశ్నలు మన మస్తిష్కాన్ని కుదిపివేస్తూ ఉంటాయి. దేవుని వాక్యాన్ని ఎవరు బోధించగలరు? దేవుని వాక్యములో ఇనుమడింపజేయబడినటువంటి సత్యాలు ఎవరు రివీల్ చేయగలరు? పరిశుద్ధాత్మ నడిపింపు లేనిదే, పరిశుద్ధాత్ముడు అనుమతించందే దేవుని వాక్యం మనకు అర్థం కాదు, దేవుని కార్యాలు మనకు అర్థం కాదు. అందుకనే దేవుని క్రియలను ధ్యానించాలట. యూ షుడ్ బీయింగ్ ఎ క్రిస్టియన్ యూ షుడ్ హ్యావ్ టు మెడిటేట్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని క్రియలు ఏంటయ్యా? దేవుని క్రియలు అంటే ఇలాగ మనం ఆలోచన చేస్తా పోతే మనకు అర్థం కాని క్రియలు చాలా ఉన్నాయి. నేపథ్యాన్ని పురస్కరించుకుని ఒకే ఒక మాట, సుఖాన్ని ఇచ్చిన దేవుడు దుఃఖాన్ని కూడా ఇస్తాడా? మానవ జీవితంలో దేవుడు దుఃఖాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడు అనేది మనకు అర్థం కావాలంటే ఆయన క్రియలను ధ్యానించాలట. సింపుల్గా చెప్తున్నాను చూడండి. దుఃఖాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే 7వ అధ్యాయంలోనే 3వ వచనంలో ఇలాగ రాయబడింది, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. వింటున్నారండి? నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఎందుకు దేవుడు మన జీవితంలో దుఃఖాన్ని అనుమతిస్తున్నాడు అనంటే స్ట్రైట్ కట్ దేవుని వాక్యం చెప్తుంది, దుఃఖపడుట నీ జీవితంలో మేలట. ఆశ్చర్యంగా ఉంది కదూ. దుఃఖం వల్ల నశిస్తామనే మాట మనకు తెలుసు. వాక్యం ఏం చెబుతుందంటే దుఃఖపడుట మన మేలు కొరకే దేవుడు దుఃఖాన్ని ఇచ్చాడు అన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఇలాగ రాయబడింది, మీ నవ్వు చింతకును మీ ఆనందము దుఃఖమునకును మార్చుకొనుడి అన్నాడు. 4వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ఇది ఇంకా విడ్డూరమైనటువంటి విషయం. దుఃఖం ఉంటేనే దుఃఖం దేవుడు ఎందుకు ఇచ్చాడు, నేను నశించిపోవడానికి ఇచ్చాడా అని చెప్పి అర్థం కాక తలమునకలైపోయే పరిస్థితిలో మనముంటే, గ్రంథకర్త అయినటువంటి యాకోబును పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఏమని రాయిస్తున్నారంటే, వ్యాకుల పడండి, ఏడవండి. ఒకవేళ మీ జీవితంలో నవ్వుకుంటూ ఉన్నారేమో, మీ నవ్వు దుఃఖానికి మార్చుకోండి, మీ ఆనందాన్ని చింతకు మార్చుకోండి. ఇదేంటి? అందుకే అన్నాడు దేవుని క్రియలను ధ్యానించుము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అర్థం కావాలంటే, దేవుని యొక్క ఉద్దేశాలు మర్మగర్భితమైనటువంటి దేవుని యొక్క ఆధ్యాత్మిక తలంపులు మనకు అర్థం కావాలంటే కంకార్డెన్స్ చదివితే రాదండి, కామెంటరీస్ చదివితే రాదండి. దేవుని బిడ్డగా దేవుని పాద సన్నిధిలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నేర్చుకుంటే తప్ప, నీ జీవితాన్ని దేవుని వాక్యముతో పెనవేయబడితే తప్ప, ఒక సేవకునిగా నీ జీవితం ఆయన పాదాల దగ్గర సమర్పించబడితే తప్ప దేవుని విషయాలు మనం అవలోకనం చేసుకోలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధైర్యముగా చెప్పగవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకు దుఃఖాన్ని దేవుడు అనుమతిస్తున్నాడు అంటే మన మేలు కొరకట. కీర్తనలు 119 71వ వచనంలో ఏమన్నాడంటే, శ్రమ కలుగకు మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడైతే నీ వాక్యమును అనుసరించి నడుస్తున్నాను అన్నాడు 67లో. 71లోకి వచ్చేసరికి నేను నీ కట్టడ నేర్చుకొనున్నట్లు శ్రమనందు ఇండుట నాకు మేలాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొలొమోను మహారాజేమో దుఃఖం మానవ జీవితానికి ఆశీర్వాదకరం మేలంటున్నాడు. సొలొమోను మహారాజు తండ్రి అయినటువంటి దావీదు దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి ఈయనేమో శ్రమనందుట నాకు మేలాయను అన్నాడు ఆయన వ్యక్తిగత జీవితంలో. మనం చేసే ప్రార్థనేమో అసలు మోకరించగానే దేవుని అడగడమే, శ్రమలు తీసేయ్యా, కష్టాలు తీసేయ్యా, కన్నీరు తీసేయ్యా, దుఃఖం వద్దయ్యా, నశించిపోతానయ్యా అని మనం అడుగుతాం. బైబిల్ చెప్తుంది కాదు, భక్తుల అనుభవాల్లో నుంచి దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దుఃఖపడుట మేలంట.
శ్రమపడుట మేలంట. అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగ రాస్తా ఉన్నారు. దయచేసి చూసినట్లయితే, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవుడు మనలను శిక్షించినప్పుడు, ఆయన ప్రియులైన పిల్లలుగా మనం ఉన్నప్పుడు బైబిల్లో చెప్పబడింది, తండ్రి ప్రేమించు కుమారుని శిక్షించి గద్దించును అని రాయబడింది. ఎవడైతే దేవుని శిక్షను అనుభవిస్తాడో, ఎవరినైతే దేవుడు శిక్షించడానికి ఇష్టపడతాడో, ఎవడైతే దేవుని ద్వారా శిక్షించబడి తన జీవితాన్ని సరిచేసుకుంటాడో వాడు పరిశుద్ధుడు అవుతాడని వాక్యం చెప్తా ఉంది. అంటే దుఃఖం మేలన్నాడు, శ్రమపడడం మేలన్నాడు, శిక్షణ పొందడం మేలన్నాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, మేలు కోరి స్నేహితుడు గాయము చేయును అన్నాడు. చూడండి సీక్వెన్సీలో, గాయపడుట మేలు. ఎవరయ్యా మన స్నేహితుడు అంటే, స్నేహితుల కొరకు కాదు, పాపుల కొరకు ప్రాణం పెట్టిన మంచి స్నేహితుడు యేసుక్రీస్తు కంటే లోకంలో స్నేహితుడు లేడు. మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన మేలు కొరకై ఆయన మనలను గాయపరుస్తాడట. దుఃఖం మేలన్నాడు, శ్రమ మేలన్నాడు, శిక్షింపబడడం మేలన్నాడు, గాయపరచబడ్డం మేలన్నాడు. పౌలు భక్తుడైతే శ్రమ, దుఃఖం, శిక్ష, గాయం కాదు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని ఆశ నాకున్నది, అది నాకు మరీ మేలన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని ఆశ ఉందట. వెడలిపోవడం అంటే అర్థం ఈ లోకపు యాత్ర ముగించడం. ఒక క్రైస్తవునిగా యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించినటువంటి నీ నా ఆధ్యాత్మిక అనుభవంలో ప్రభువుని ఎరిగాక, ప్రభు ప్రేమను చవిచూశాక, దేవుని యొక్క ఉద్దేశాలు మనం పడయబడిశాక, మన జీవితంలో దేవుని కృప కార్యకారి అవుతున్నప్పుడు, మనం దేవుని కొరకు చేయవలసినటువంటి పనిలో సాఫల్యత సాధించినప్పుడు, ఏ సత్క్రైస్తవుడైనా, ఏ పరిపూర్ణ క్రైస్తవుడైనా దేవునికి దూరంగా ఈ లోకంలో ఉండాలని ఇష్టపడ్డు. దేహముతో ఉన్నంత కాలం దేవునికి దూరముగా ఉన్నామని ఎరిగి అన్నాడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు వెడలిపోయి క్రీస్తుతో ఉండడం మేలు అన్నాడు. అంటే ఈ లోకపు యాత్ర ముగిస్తే నా దేవుని చెంత నేను ఉంటాను కాబట్టి అది నాకు మేలు అంటున్నాడు. వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ ఆధ్యాత్మిక దేవుని బిడ్డలారా, దేని కోరుతున్నారు దేవుని దగ్గర నుంచి? ఎంతకాలం చూసినా స్వస్థత ఇవ్వయ్యా, ఐశ్వర్యం ఇవ్వయ్యా, ఆశీర్వాదం ఇవ్వయ్యా, పిల్లల పెళ్లిళ్ళయ్యా, ఇళ్ళయ్యా, ఉద్యోగాలయ్యా, ప్రమోషన్స్ అయ్యా. నేను వాటిని అడగొద్దు అని అంటలేదు, పొందడం తప్పు అని అంటలేదు. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19లో ఏమని రాయబడిందంటే, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారమైతే లోకములో ఉన్న వారందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. భౌతికపరమైన అవసరాలు, ప్రయోజనాలు యేసు ప్రభువుని ఎరిగితేనే పొందాల్సిన పని లేదు. యేసు ప్రభువుని ఎరగని వారు, దేవుని యొక్క చిత్తం తెలియని వారు, క్రైస్తవులు కానివారు, రక్షణ లేనివారు, పాపంలో ఉన్నవారు చాలా